ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త ఘోర విషాదం 8 మంది స్పాట్ లోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులను వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఉపాధి కోసం ఊరు కాని ఊరికి వచ్చి కష్టపడి పని ముగించుకొని తిరిగి మళ్ళీ సొంత ఇంటికి బయలుదేరినటువంటి ఆ పేద కూలీలు ఇది వెక్కిరించిందనమాట. రెప్పపాటులో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది స్పాట్ లోనే అక్కడికక్కడ చనిపోయారు, మరికొందరు ఆసుపత్రి పాలు చేసిందనమాట. సో అంటే తమ సొంత ఊరికి అంటే పని ముగించుకొని సొంత ఊరికి వెళ్ళేందుకు ఒక పికప్ వాహనంలో బయలుదేరారు. వాహనం బిందు జిల్లా పరిధిలో రాగానే తెల్లవారుజామున హఠాత్తుగా రోడ్డుపైకి ఒక పశువు అనేది అడ్డుగా వచ్చింది. దాంతో అడ్డుగా వచ్చినటువంటి పశువును తప్పించేందుకు పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి వేగంగా వస్తున్నటువంటి డంపర్ ను లారీ లాంటిది బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం నుజ్జునుజ్జైంది. దీంతో అందులో ఉన్నటువంటి కూలీలంతా లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 5 కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మార్గ మధ్యలో మరో 3 చనిపోయారు. మొత్తం 32 మంది గాయాలయ్యాయన్నమాట. ఈ ఘటన 32 మంది గాయపడ్డారనమాట. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, సహాయక చర్యలు, పోలీసులు అయితే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటనేది క్లియర్ గా చూసుకున్నట్లయితే, సో ఇక ఉత్తరప్రదేశ్